దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొద్రిల్లు. నా మనసంతా నీవై. ఎపిసోడ్ నెంబర్ 268. వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వండి. లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఐటీ సోదాలు చేయటానికి వచ్చింది ఫేక్ పర్సన్స్ అని తెలుసుకొని కళ్యాణ్ షాక్ అవుతూ ఫోన్ పెట్టేస్తాడు. కళ్యాణ్ అలా షాక్ కావడం చూసి మైథిలి కంగారు పడుతుంది, కానీ ఏంటి అని ధైర్యం చేసి అడగలేకపోతుంటే, ఏమైంది కళ్యాణ్ గారు, ఏమన్నారు వాళ్ళు అని రాములమ్మ అడుగుతుంది. వచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాదు, ఆ పేరుతో ఎవరో మాయగాళ్ళు వచ్చి ఇదంతా చేశారంట అంటూ కళ్యాణ్ మైథిలి వైపు కోపంగా చూస్తుంటాడు. అది విని మైథిలికి గుండె జారిపోతుంది. అంటే ఏంటి డాడ్, ఇంతకు ముందు వచ్చింది దొంగలా? వాళ్ళు మన ఇంటి నుంచి మనీ తీసుకువెళ్ళారా అంటూ చెర్రీ అమాయకంగా అడుగుతాడు. కళ్యాణ్ ఉన్న టెన్షన్కి చెర్రీ మాటలకు బదులు చెప్పలేకపోతుంటే, అవును బాబు, వాళ్ళు దొంగలే అంటూ రాములమ్మ బాధపడుతూ బదిలిస్తుంది. ఇప్పుడు వాళ్ళని ఎలా పట్టుకోవాలి అని కళ్యాణ్ ఆలోచిస్తూ ఉండగా, అయితే వాళ్ళ కార్ ఫాలో అవుదాం డాడ్, ఆ కారు నెంబర్ నేను చూశాను, నాకు ఐడియా ఉంది అంటాడు చెర్రీ. కొడుకు మాటలకు మైథిలి ఆశగా చూస్తుంది. కానీ కళ్యాణ్ నిరాశ చెందుతూ, అలా వచ్చేవాళ్ళు అన్ని విధాలుగా జాగ్రత్తగా వస్తారు చెర్రీ, కారు నెంబర్ ప్లేటు మార్చడం ఎంతోసేపు పని కాదు అంటాడు. అవునా అంటాడు చెర్రీ నిరాశ చెందుతూ. కళ్యాణ్ అన్నట్టుగానే కాస్త దూరం వెళ్ళిన ఆ ఫేక్ పర్సన్స్ కారు నెంబర్ మారుస్తుంటారు. కళ్యాణ్కి ఏం చేయాలో తెలియక తల పట్టుకొని టెన్షన్ పడుతుంటాడు. ఇంట్లో ఉన్న గోల్డ్, డబ్బు, డాక్యుమెంట్స్తో సహా అన్నీ తీసుకువెళ్ళారు కళ్యాణ్ అంటుంది మైథిలి టెన్షన్ పడుతూ. గోల్డ్, డబ్బు కన్నా కంపెనీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ చాలా విలువైనవి అని కళ్యాణ్కి తెలుసు కాబట్టి ఇంకా టెన్షన్ పడుతుంటాడు. పోలీసులకి ఇన్ఫామ్ చేసినా ఈలోపే వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ని ఏమైనా చేయొచ్చు, వారిని త్వరగా పట్టుకోవాలంటే ఏం చేయాలి అని అనుకొని కళ్యాణ్ టెన్షన్ పడుతుంటే, బాల్ పట్టుకొని ఉన్న చెర్రీ దీర్ఘంగా ఆలోచిస్తుంటాడు. చెర్రీకి వెంటనే ఒక థాట్ వచ్చి బాల్ వదిలి, కార్ నెంబర్ మారినా నేను ఆ కార్ని ఖచ్చితంగా గెస్ చేయగలుగుతాను డాడ్ అంటాడు చెర్రీ. ఎలా చేయగలుగుతావు చెర్రీ అని అడుగుతుంది మైథిలి. బహుశా కారు కలర్ చూసి గుర్తుపడతావా అని అడుగుతుంది రాములమ్మ. లేదు, అలాంటి కలర్ కార్లు చాలా ఉంటాయి కదా, అన్ని కార్లలో కూడా ఇప్పుడు వచ్చిన కార్ని నేను గెస్ చేయగలుగుతాను అంటాడు చెర్రీ. కొడుకు తెలివితేటల మీద కళ్యాణ్కి నమ్మకం ఉండేసరికి, క్షణం కూడా లేట్ చేయొద్దు చెర్రీ, మనం త్వరగా ఆ కార్ని క్యాచ్ చేయాలి పద అంటూ కళ్యాణ్ చెర్రీని ఎత్తుకుని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టి క్షణంలో కారు స్టార్ట్ చేసుకుని మెరుపు వేగంతో వెళ్తుంటాడు. మైథిలి టెన్షన్ పడుతూ, ఇప్పటికే ఆ కార్ చాలా దూరం వెళ్ళి ఉండాలి, ఎలాగైనా ఆ కార్ కళ్యాణ్ కంట పడితే బాగుండు అని అనుకుంటుంది. చెర్రీ కార్ని గుర్తుపడతాడు అనే నమ్మకంతో కళ్యాణ్ బయలుదేరాడు, కానీ వాళ్ళు ఎటు వెళ్ళి ఉంటారు అనేది కళ్యాణ్ తొందరగా గెస్ చేయలేకపోతుంటాడు. కొంత దూరం వెళ్ళాక అక్కడ 3 రోడ్ల టర్న్ కనిపిస్తూ కార్ ఎటువైపు తీసుకువెళ్లాలో అర్థం కాక ఆగిపోతాడు. కార్ చూస్తే నేను గెస్ చేస్తాను, కానీ వాళ్ళు ఏ రూట్లో వెళ్ళారనేది ఎలా తెలుస్తుంది డాడ్ అని అడుగుతాడు చెర్రీ. ఆ క్షణం కళ్యాణ్కి కూడా ఏమీ అర్థం కావట్లేదు. కార్ ఆపి ఎటు వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాడు. డబ్బు, డాక్యుమెంట్ తీసుకుని వెళ్తున్న రౌడీలు పరశురామ్కి ఫోన్ చేస్తుంటారు. ఫామ్ హౌస్లో కూతురుతో కలిసి ఉన్న పరశురామ్ ఆ ఫోన్ కోసమే ఎదురు చూస్తుంటాడు. ఫోన్ లిఫ్ట్ చేసి, ఏమైంది, అనుకున్నట్టుగా జరిగిందా అని అడుగుతాడు. అంతా మీరు చెప్పినట్టే చేశాం సార్ అంటూ మాటలు వినిపిస్తుంటాయి. అది విని పరశురామ్ సంతోషపడుతుంటే, తండ్రి మొహంలో సంతోషం చూసి, అమ్మయ్యా అనుకుంటుంది జెస్సీ.
సరే, వాటిని ఎక్కడికి తీసుకురావాలో చెప్పాను కదా! అక్కడికి తీసుకురండి. కాసేపట్లో మేము అక్కడికి వచ్చి వెయిట్ చేస్తుంటాము అంటాడు పరశురాం. అలాగే సార్. కానీ మధ్యలో ఎక్కడైనా పోలీసులు పట్టుకునే సూచనలు ఉన్నాయా? అని అడుగుతాడు. ఎక్కడా లేదు. నేనంతా పక్కా ప్రణాళికలతోనే ఆ రూట్‌లో రమ్మని చెప్పాను అంటాడు పరశురాం. ఓకే సార్. కాసేపట్లో మీరు చెప్పిన అడ్రస్‌లో ఉంటాము అని చెప్పి ఫోన్ పెట్టేసి, త్వరగా పోనీ డ్రైవర్ అంటూ డ్రైవర్‌కి చెప్తుంటారు. కళ్యాణ్‌కి ఏ రూట్‌లో వెళ్ళాలో తెలియక స్టీరింగ్ పట్టుకొని, కళ్ళు మూసుకొని దీర్ఘంగా ఆలోచిస్తుంటాడు. అక్కడ ఉన్న 3 రూట్స్‌లలో ఒక రూట్‌లో కొంత దూరం వెళ్ళాక చెక్ పోస్ట్ ఉంటుంది. కళ్యాణ్ అది గుర్తు తెచ్చుకొని, తీసుకువెళ్ళేది దొంగ సొమ్ము కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆ రూట్‌లో వెళ్ళరు అని నిర్ధారించుకుంటాడు. ఇంకొక రూట్ గురించి ఆలోచిస్తూ ఆ రోడ్డు వైపు చూస్తుంటే అక్కడ కార్లు, బైకులు ఆపి బ్రేక్ ఇన్స్‌పెక్టర్ అతని డ్యూటీ అతను చేస్తుంటాడు. ఇంటికి వచ్చేటప్పుడు కళ్యాణ్ ఆ రూట్‌లోనే వచ్చాడు. అప్పటినుంచే అక్కడ చెకింగ్‌లు జరగటం కళ్యాణ్‌కి గుర్తుండి, ఈ రూట్‌లో వెళ్ళే ఛాన్స్ కూడా లేదు. ఇక మిగిలింది ఈ రూట్ అని అనుకొని, ఇక క్షణం కూడా లేట్ చేయకుండా కార్ స్టార్ట్ చేసి, కార్ స్పీడ్ పెంచుతాను. సీట్ బెల్ట్ పెట్టుకో చెర్రీ అంటాడు ఆతృతగా. ఓకే డాడ్ అని చెప్పి చెర్రీ సీట్ బెల్ట్ పెట్టుకొని కూర్చుంటాడు. కళ్యాణ్ కూడా సీట్ బెల్ట్ పెట్టుకొని ఎక్సలేటర్ మీద పెట్టిన కాలుని తీయకుండా గాలిలో దూసుకు వెళ్తున్నాడు. కార్ అలా వెళ్తుంటే చెర్రీ ముందు ఉన్న కార్లని పరీక్షగా చూస్తుంటాడు. బాగా గెస్ చేయడానికి ప్రయత్నించు నాన్న అంటాడు కళ్యాణ్. ఇప్పటి వరకు నాకు ఆ కార్ కనిపించలేదు డాడ్. కార్ని చూస్తే నేను ఖచ్చితంగా గెస్ చేయగలుగుతాను అంటాడు చెర్రీ. అలా కార్ వెళ్తుంటుంది. ఇలా కొద్దిసేపటి ప్రయాణం తర్వాత ఆ రూట్‌లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండేసరికి ముందల గుంపులు గుంపులుగా కార్లు కనిపిస్తుంటాయి. ఆ గుంపులో నుంచి చెర్రీ కార్ గెస్ చేసి, "అదిగో డాడ్ ఆ కారే" అంటాడు. కళ్యాణ్ ఆ కార్ చూసి, "కరెక్ట్‌గా చెప్తున్నావు కదా?" అని అడుగుతాడు. "100% కరెక్ట్ డాడ్" అంటాడు చెర్రీ. "అదే కారని ఎలా గెస్ చేయగలుగుతున్నావు నాన్నా?" అని అడుగుతాడు కళ్యాణ్. చెర్రీ కొంచెం గతంలోకి వెళ్ళి చెప్తూ, చెర్రీ గార్డెన్‌లో ఫుట్‌బాల్ ఆడుకుంటూ ఉండగా ఆ కార్ రావడం, ఆ కార్‌లో నుంచి దిగిన వ్యక్తులు లోపలికి వెళ్తే, కార్ డ్రైవర్ మాత్రం కార్ దిగి డిక్కీ దగ్గర నిలబడి కిళ్ళీ నమలడం చూస్తుంటాడు. అలా వాడు కిళ్ళీ నములుతూ పొరపాటున కార్ డిక్కీ మీదనే ఊస్తాడు. అది తెల్లని కారు కాబట్టి డిక్కీ అంతా ఇంత వెడల్పున ఎర్రగా కిళ్ళీ మరకలు అయి కనిపిస్తుంటాయి. చెర్రీ వాడు అలా వేయడం చూసి కారు మీద పడ్డ ఆ ఎర్రటి మరకల్ని వెగుటుగా చూస్తూ, ఛీ! ఈడియట్ ఫెల్లో అని తిట్టుకుంటాడు. లోపలికి వెళ్ళిన వాళ్ళందరూ సోదాలంటూ టైం గడిచేసరికి ఆ మరకలు ఎండకు ఎండి కనిపిస్తుంటాయి. కారు వెళ్ళేటప్పుడు కూడా చెర్రీ ఏమరపాటుతోనే ఆ మరకల్ని గమనించాడు. చెర్రీ అదంతా చెప్తూ, అలా ఆ కార్‌ని గెస్ చేశాను డాడ్. చూడండి కిళ్ళీ మరకలు ఎలా కనిపిస్తున్నాయో అంటాడు చెర్రీ ఆ కార్‌ని చూపిస్తూ. కళ్యాణ్ ఆ కార్‌ని దూరంగా ఫాలో అవుతూనే కిళ్ళీ మరకలను చూసి, ఎంతైనా నా కొడుకువి అనిపించుకున్నావు బంగారం. నీకు ఎనిమి పోలికలు వచ్చినా తన కోడి బ్రెయిన్ మాత్రం నీకు రాలేదు. రియల్లీ యూ ఆర్ గ్రేట్ చెర్రీ అంటూ కొడుకు బుగ్గని సున్నితంగా నొక్కుతూ ముద్దు చేసి అర్జున్‌కి ఫోన్ చేస్తుంటాడు. అలా కొద్దిసేపటికి కళ్యాణ్ కార్‌కి ఎదురుగా అర్జున్ కార్ వచ్చి ఆగుతుంది. అర్జున్ కార్ కీస్ కళ్యాణ్‌కి ఇస్తూ, "సొంత కారు ఉండగా షెడ్‌లో ఉన్న కార్ తీసుకురమ్మని ఎందుకడిగావు?" అని అడుగుతాడు. తెలిసిన కారైతే వెళ్ళే రౌడీలు గెస్ చేస్తారని తెలియని కార్‌ని తీసుకురమ్మని చెప్పాను. సరే, లేట్ చేస్తే మళ్ళీ కష్టమవుతుంది. వెళ్తాం అని కళ్యాణ్ కొడుకుని ఎత్తుకొని ఆ కార్ దగ్గరికి వెళ్ళబోతుంటే, అసలు వాళ్ళెవరో చూద్దాం కళ్యాణ్. నేను కూడా నీతో పాటు వస్తాను అంటాడు అర్జున్.
వద్దులే అర్జున్. వాళ్ళ సంగతి నేను చూసుకుంటానులే. నువ్వెళ్ళు అంటూ కార్ డోర్ తీస్తాడు. పోనీ చెర్రీని ఇలా ఇవ్వు. ఇంటికి తీసుకెళ్తాను. నీతో చెర్రీ ఎందుకు? అంటాడు అర్జున్. నో మామా! నేను మా డాడ్ ఫైటింగ్ చూడాలనుకుంటున్నాను. నేను మా డాడ్‌తో వెళ్ళిపోతాను అంటాడు చెర్రీ. చెర్రీ అలా అంటూ ఉండగానే కళ్యాణ్ చెర్రీని కారులో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేసుకొని రయ్యన వెళ్ళిపోతాడు. హ్మ్. వాళ్ళెవరో గాని ఈ తండ్రి కొడుకు చేతుల్లో మూడింది అని అనుకుంటాడు అర్జున్. ఇక్కడ పరశురామ్, జెస్సీ రౌడీలకు చెప్పిన అడ్రస్ ప్రకారం ఒక పాత బంగ్లాకి వచ్చి వెయిట్ చేస్తూ ఇంక మనకి ఎలాంటి ఇబ్బంది రాదమ్మా. కళ్యాణ్ ఇంట్లో దొరికిన డబ్బు, నగలు, డాక్యుమెంట్స్‌తో మళ్ళీ మనం ఎప్పటి స్థితికి రావచ్చు అంటాడు పరశురామ్. మనం ఎదుగుతాము. కళ్యాణ్ మాత్రం భూపాతాళానికి పడిపోతాడు. హమ్మయ్య! నాకిప్పుడు తృప్తిగా ఉంది అంటుంది జెస్సీ సంతోషపడుతూ. కళ్యాణ్ కార్‌ని ముందు కాస్త ఫాస్ట్‌గా డ్రైవ్ చేసి, ఆ కార్‌ని మళ్ళీ కనిపెట్టి, మళ్ళీ స్లో చేసి వెళ్తుంటే, "ఏంటి డాడ్ కారు స్లో చేశారు? ఆ కార్ ఓవర్‌టేక్ చేసి వాళ్ళని పట్టుకోండి" అంటాడు చెర్రీ. "లేదు చెర్రీ. వీళ్ళని పట్టుకుంటే వీళ్ళ వెనక ఉండి ఎవరు చేయించారో వాళ్ళు ఎస్కేప్ అయ్యే ప్రమాదం ఉంది. అసలు ఈ కుట్ర వెనుక ఎవరున్నారు అనేది తెలుసుకోవాలంటే ఆ కార్‌ని ఇప్పుడే క్యాచ్ చేయకూడదు. ఆ కార్ అసలు ఎక్కడికి వెళ్తుందో చూద్దాం" అంటూ వెళ్తున్నాడు. "ఓహో! అదా సంగతి" అంటాడు చెర్రీ. పరశురామ్ వాళ్ళకి ఫోన్ చేస్తూ, "రేయ్! కళ్యాణ్ చాలా తెలివైనవాడు. వెనక నుంచి మిమ్మల్ని ఏమైనా ఫాలో అవుతున్నాడేమో గమనించుకోండి" అంటూ వాళ్ళకి చెప్తుంటాడు. "గమనిస్తూనే ఉన్నాం సార్. వాళ్ళ కార్ నంబర్‌లేవి అసలు మనల్ని ఫాలో అవ్వడం లేదు. మీరు ధైర్యంగా ఉండండి. కాసేపట్లో మీ దగ్గరికి చేరుకుంటాము" అంటాడు వాళ్ళలో ఒకడు. "ఓకే. మీకోసం వెయిట్ చేస్తున్నాము" అని చెప్పి పరశురామ్ ఫోన్ పెట్టేస్తాడు. కాసేపటికి ఆ కార్ పాతబడిన ఓ బంగ్లా ముందు ఆగుతుంది. కళ్యాణ్ అది చూస్తూ కార్‌ని చాలా దూరంలో ఓ చెట్టు చాటున ఆపుతాడు. కార్ దిగిన వాళ్ళు వాళ్ళ వెంట తెచ్చిన డబ్బు, సొమ్ములు అన్నీ ఆ బంగ్లా లోపలికి తీసుకువెళ్తుంటారు. కళ్యాణ్ కొడుకు చేయి పట్టుకొని ఆ బంగ్లాలోకి ఎంటర్ అవుతాడు. ఒక విండో దగ్గర నుంచి లోపలికి చూసేసరికి పరశురామ్, జెస్సీ ఆ రౌడీలతో కలిసి కనిపిస్తుంటారు. తీసుకువెళ్ళిన డబ్బు, సొమ్ములు, డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళ ఇద్దరి ముందు పెడుతుంటే వాళ్ళిద్దరూ అవన్నీ చూసి సంతోషపడుతుంటారు. కళ్యాణ్ అదంతా చూస్తూ, "ఈ కుట్ర వెనక భాగం నువ్వే అని నేను ఆల్రెడీ గెస్ చేశాన్రా" అని మనసులో అనుకొని ఫోన్ తీస్తాడు. "దుర్మార్గులు" అంటూ చెర్రీ కూడా వాళ్ళని చూసి తిట్టుకుంటాడు. "అంతా మీరు చెప్పినట్టే చేశాం సార్. కళ్యాణ్ ఇంట్లో ఉన్నది మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళమని చెప్పి దోచుకొని వచ్చేశాము" అంటాడు వాళ్ళలో ఒకడు. "అమ్మో! ఎంత డబ్బు, ఎన్ని నగలో కదా నాన్న! ఇప్పుడు ఇవన్నీ మనకే కదా" అంటుంది జెస్సీ. "అంతా మనకేనమ్మా" అంటాడు పరశురామ్ సంతోషపడుతూ. కళ్యాణ్ అదంతా ఫోన్లో బంధిస్తుంటాడు. పరశురామ్ డబ్బు మూటలో నుంచి ఒక చిన్న నోటు కట్ట ఒకటి తీసి, "ఇదిగోండి, అందరూ పంచుకోండి" అంటాడు. వాళ్ళలో ఒకడు అది కోపంగా చూస్తూ, "ఏంటి, మాకు ముష్టి వేస్తున్నావా?" అని అంటాడు. "ముష్టేంట్రా, మీ ఐదుగురికి కలిపి తలా 10,000 లెక్క 50,000 ఇస్తున్నాను" అంటాడు పరశురామ్. "ఎవ్వరికి కావాలి ఈ 50,000? వచ్చిన దాంట్లో మాకు ముప్పావంతు, నీకు పావంతు" అంటాడు మరొకడు. ఆ మాటలు విని పరశురామ్ షాక్ అవుతూ, "ఏంట్రా అలా మాట్లాడుతున్నావు" అని అంటాడు. "వీళ్ళకి బాగా బలుపట్టుంది నాన్న" అంటుంది జెస్సీ వాళ్ళ మాటలకి కోపంగా చూస్తూ. "బలుపు అనుకుంటారో, కొవ్వు అనుకుంటారో మీ ఇష్టం. మేము అన్నట్టు ఒప్పుకుంటే ఒప్పుకోండి. లేదంటే తండ్రి, కూతురు చావండి" అంటూ వాళ్ళలో ఒకడు గన్ తీస్తాడు. అది చూసి ఈ తండ్రి, కూతురు భయపడుతుంటే కళ్యాణ్ ఫోన్ జేబులో పెట్టుకొని
కొడుకుతో కలిసి అక్కడికొస్తూ, "ఎవ్వడి సొమ్ము ఎవరెవరు పంచుకుంటున్నార్రా?" అని అడుగుతాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.